దౌర్జన్యాన్ని చర్యలు తీసుకోవాలి. నిందితులపై వెంటనే న్యాయవాదిపై దాడిని దౌర్జన్యాన్ని వచ్చినవా ముందు ఏటో నిందితులను వెంటనే న్యాయవాదులపై దౌర్జన్యాన్ని అన్నదా We want justice. 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 నిందితులను వెంటనే శిక్షించాలి. న్యాయవాదిపై దాడిని ఖండించాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఇంటికి సమీపంలో చీకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించుకొని కావాలనే ఒక దురుద్దేశంతో అతనిపై ఇద్దరు స్కూటీపై దుండగులు వచ్చి మాస్క్ వేసుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీనిని మేము భారత పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి పిరికి చర్యలు మానుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండడానికి కొరకు మా భారత సభ్యులు అందరూ ఏకతాటిపై ఉన్నారు. దీనిపై ముందుగా మేము పోలీస్ స్టేషన్లో అదే రోజు నాడు రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు నాడు రాత్రి వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 3 రోజులు అవుతున్నా కానీ కూడా నిందితులని పోలీసు వారు కనిపెట్టలేకపోయారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే న్యాయవాదులపై దాడి చేస్తేనే కోర్టులో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పోలీసు వారు 3 రోజులైనా కానీ కూడా నిందితులను గుర్తించక సీనియర్ న్యాయవాది అయిన మా కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యుడిపై తేదీ అనగా శుక్రవారం రాత్రి 24 సాయంత్రం 8 గంటలకు ఆఫీసు పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో కొందరు దుండగులు అన్యాయంగా ఆక్రోశంగా ఏమైనా చర్యగా వచ్చి ఒక సీనియర్ న్యాయవాదిపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మా కోరుట్ల బార్ అసోసియేషన్ విధులని బహిష్కరించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు పోలీసులు ప్రకాష్ సీనియర్ న్యాయవాది, చాలా కేసులలో 28 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇంతవరకు ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి చూడలేదు. ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే, విషయం ఉంటే చట్టపరంగా కేసు వేసి వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకొని, నా క్లయింట్ తరపున నా వాదన నేను వినిపించుకుంటే తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయమైనా తీసుకొని న్యాయస్థానం ఏ తీర్పుని ఇస్తుందో ఆ తీర్పును పట్టుకుని నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇట్లా కాకుండా ఈ కేసు వాదించవద్దు, దీనికి రావద్దు, నువ్వు వస్తే నిన్ను చంపేస్తాం, నీ కుటుంబ సభ్యులు చంపేస్తాం అనుకుంటూ దాడులకు దిగడం ఇది సరైన పద్ధతి కాదు. అందుకు ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా అటువంటి ప్రోత్సాహం చేయొద్దు. వాళ్ళకు కూడా రేపు పొద్దున అటువంటిది జరగవచ్చు. మరి చట్టపరంగా జరగాల్సినటువంటి వ్యవస్థను ఇట్లా చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పోలీసు వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా కానీ కంప్లైంట్ తీసుకొని నానా ఇబ్బందులు పెట్టి మళ్ళీ తెల్లవారు పిలిచి మళ్ళీ కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్నే ఒక అడ్వకేట్ అయినటువంటి నన్నే సతాయిస్తున్నారు తప్ప అక్యూడ్ ఎవరో గుర్తించి ఇంతవరకు పట్టుకోలేకపోయారు. కాబట్టి పేర్లు ఉచ్చరించినప్పటికీ కూడా అటువంటి వాళ్ళని పట్టుకోలేకపోవడం మరి అది పోలీసు వ్యవస్థలో ఉన్న లోపమా, లేకపోతే అడ్వకేట్లు అంటే చిన్న చూప? మరి ఒక సీనియర్ న్యాయవాదికి ఇట్లా జరిగితే ఎందరో మంది కొత్తగా జూనియర్ న్యాయవాదులు ఇప్పటికీ వృద్ధిలోకి వచ్చారు. వాళ్ళు వృత్తిమంతులను సాగించాలంటే ఎంతో కష్టమైనటువంటి పని. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప, అందుకు ప్రోత్సహించినటువంటి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇందులో
ఎలాంటి న్యాయం జరగకపోయినా ఎంతవరకు న్యాయం జరగాలనో అంతవరకు ఈ పోలీస్ వ్యవస్థ లోపల ఇక్కడ లోకల్ పోలీస్ వ్యవస్థ వల్ల న్యాయం జరగకపోతే ఇంకా పైన సుపీరియర్ వ్యవస్థ ఉంది, అంతవరకు హైకోర్టుల వరకు కూడా వెళ్ళి ఎట్లా న్యాయం పొందాలనో అవన్నీ మన న్యాయవాదులందరికీ తెలుసు. ఆ విధంగా ముందుకు పోయే ప్రక్రియ లోపల భాగంగా ముందుకు పోతాం, ఆ విధంగా పనిచేస్తాం. కాబట్టి ఇట్లాంటి దాడులకు భయపడేది లేదు. ఎవ్వరు కూడా భయపడకండి. కొత్తగా జూనియర్ న్యాయవాదులు కొత్తగా వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా భయపడకండి. మా అండదండలు, మా సీనియర్లందరి అండదండలు వాళ్ళకు ఉంటాయి. మీ పని ఏదో మీరు చేయండి, న్యాయం కోసం పోరాడండి. మనం కేసు వేస్తాం, అపోజిట్ వాళ్ళు జవాబు వేస్తారు, అదంతా కోర్టు చూసుకుంటుంది. అది కోర్టులో తీర్మానమయ్యే వ్యవహారం తప్ప ఇందులో ఈ దాడులు ప్రతి దాడులు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి కాబట్టి అట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆ చర్యలు తీసుకునేటట్టుగా ముందుకు పోదామని తెలుపుతూ మిగతా విషయాలు బార్ కౌన్ అసోసియేషన్లో నేను వివరించి చెప్పడం జరుగుతుంది.